హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా సేవింగ్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే షేర్ చేస్తుంటాం ఫ్రెండ్స్. కానీ ఈ యొక్క క్రమంలో ఖచ్చితంగా రిస్క్ వర్సెస్ రిటర్న్స్ అంటే మనకు రిటర్న్స్ అనేవి ఏవైనా సరే రిస్క్ అనేది బేస్ చేసుకుని అయితే మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క రిస్క్ వర్సెస్ రిటర్న్స్ దాని మీద ఒక వీడియో అయితే కంప్లీట్ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా చూడండి ఎండ్ వరకు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా సేవింగ్ మొదలు పెట్టాలా అనుకున్న వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిస్క్ వర్సెస్ రిటర్న్స్ అంటే మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఒక సేవింగ్ ప్లాన్లో ఒక హై రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ అక్కడ రిస్క్ అనేది మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లో రిస్క్ అయితే ఎటువంటి రిస్క్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే దాని యొక్క రిటర్న్స్ అనేది కూడా లోగానే ఉంటుంది. హై రిస్క్ అనేది మనం ఫేస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్గా రిటర్న్స్ కూడా హైలో ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా. ఒక వ్యక్తి 1,00,000 రూపీస్ 1 రూపీ ఇంట్రెస్ట్ ఒక పర్సన్కి ఇచ్చినట్లయితే అది లో రిస్క్ 12%. చాలా ఈజీగా రిటర్న్ వస్తుంది. కానీ ఒక వ్యక్తి ఎక్కువ రిటర్న్స్ రావాలని ఒక వ్యక్తికి ఒక 5 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినట్లయితే ఆ డబ్బు అనేది రిటర్న్స్ ఎక్కువ వస్తుంది. కానీ రిస్క్ అంటే చాలా ఎక్కువ వడ్డీ రేటు కాబట్టి అతను తిరిగి దాన్ని కలెక్ట్ చేసుకునే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్నే మనం రిస్క్ వర్సెస్ రిటర్న్ అంటే ఏదైనా లో రిటర్న్స్ ఏవైనా కూడా రిస్క్ అనేది అసలు ఉండవు ఫ్రెండ్స్. మన దీనికి ఎగ్జాంపుల్గా మనం సేవింగ్ అకౌంట్స్ కానీ ఎఫ్డీస్ కానీ ఆర్డీ కానీ ఇలాంటి ప్రతిదీ కూడా ఖచ్చితంగా అవి లో రిస్క్, మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ రిటర్న్స్ మాత్రం నియర్లీ 3 to 7%, 8% బిలోనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. చాలా సెక్యూరిటీ అండ్ హై రిటర్న్స్ అయితే ఉండదు, కానీ సేఫ్టీ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. కానీ రిస్క్ అంటే మనం చాలా వరకు అయితే మనం స్టాక్స్లలో, మ్యూచువల్ ఫండ్స్లలో ఇలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఎక్కువ రిటర్న్స్ ఎవరైతే గెయిన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫ్రెండ్స్, లీస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో 12% రిటర్న్స్ ఉంటుంది. మ్యాక్సిమం 15 to కొన్ని ఫండ్స్లో 18% కూడా రిటర్న్స్ అయితే ఉంటాయి. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా యొక్క స్కీమ్ సంబంధించిన వివరాలు డెఫినెట్గా లాస్ట్ హిస్టరీ కానీ కంప్లీట్ విషయాలు అర్థం చేసుకుని మనం పెట్టినట్టయితే రిస్క్ ఫేస్ చేసినా కూడా మనకు ఖచ్చితంగా కొద్ది కాలానికి హై రిటర్న్స్ అయితే గెయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్, చాలా వరకు భయపడేది ఏంటంటే రిస్క్ అనేది ఫేస్ చేయడానికి ఎప్పుడైతే మనం వెనుకంజ వేస్తుంటామో దాని రిటర్న్స్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎవరైతే సేఫ్ జోన్లో మనకి లో రిటర్న్స్ వచ్చినా కూడా మనం సేఫ్టీగా ఉండాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ చాలా స్కీమ్స్లో ఒక 10% బిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం సేఫ్టీగా మనం మనీ అయితే గెయిన్ కావచ్చు. ఇది ఫ్రెండ్స్ రిస్క్ వర్సెస్ రిటర్న్ అనేది ఎక్కువగా ఆశించినప్పుడు ఖచ్చితంగా రిస్క్ అనేది ఉంటుంది. లో రిటర్న్స్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఇక వీడియో యొక్క ఉద్దేశం. ఇక రిస్క్ వర్సెస్ రిటర్న్ అనేది మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా వరకు అయితే రిస్క్ మనీ మేనేజ్మెంట్లో రిస్క్ అనేది చాలా కీలకం, అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి కూడా మనీ సేవింగ్ టిప్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.